వాతావరణం మళ్లీ మారింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ పైన ఉండబోతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేశారు వాతావరణ నిపుణులు. తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఏపీ, ఒడిశాల తీరానికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణపైన అల్పపీడనం ప్రభావం చూపే అవకాశముంది. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. సాగర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సెప్టెంబర్ 2 వరకు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.